నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. సో విజయవాడ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. మరి దీనికి కారకులు ఎవరు అనే అంశం గురించి పక్కన పెట్టినట్లయితే, ఒకవేళ ఇంతటి కష్టకాలంలో కూడా జగన్ ఉంటే చాలా బాగా చూసేవారని వైసీపీ నేతలు అంటున్నారు. మరి నిజంగానే ఒకవేళ జగన్ ఉంటే వీరికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్తున్నారు. మరి దాని గురించి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీ గారు. ఆయన అడుగుదాం. నమస్తే అండి. నమస్తే. సో జగన్ ఉంటే కనుక ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు, ఒకళ్ళు వచ్చినా కానీ వాళ్ళు ఇంకా బాగా అభివృద్ధి చేసి ఈ పార్టీకి అందరికి కూడా చాలా హెల్ప్ చేసేవారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరు సరిగ్గా చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, అసలు ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు, ఏదో షో ఆఫ్ కింద వాటర్లో నడుచుకుంటూ వెళ్తున్నాడే తప్ప నిజంగా ఏం చేస్తారు ప్రజలకు అన్నట్టు కూడా వస్తున్నాయి. మరి దానికి ఆ ట్రోలింగ్కి మీరు ఏం సమాధానం చెప్తారు? మనం గతంలో చూస్తే 2020లో కరోనా వచ్చిన టైంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అధికారంలో ఉంది. అప్పుడు ఎటువంటి సహాయ చర్యలు వాళ్ళు చేశారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్క్ ఇవ్వమంటే దళిత డాక్టర్ని రోడ్డు మీద పడేసి కుట్టిన నాటి ప్రభుత్వం ఇప్పుడు బాధితుల దగ్గరికి యంత్రాంగాన్ని, అధికారులని, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్క కార్మికుల్ని, గవర్నమెంట్ ఉద్యోగులని కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలని కానివ్వండి, ప్రతి ఒక్కరిని అక్కడ అందుబాటులోకి తీసుకొచ్చి సాయం అందాలి, సాయం చేయాలి. ఏ ఒక్క ప్రాణం కూడా మన నిర్లక్ష్యం వల్ల పోకూడదు అనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి ఈరోజు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి నాటి మాస్క్ ఇవ్వని ప్రభుత్వాన్ని నేటి జనాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వంతో పోల్చి చూడడం కూడా కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. వాస్తవానికి మీరు గతంలో చూడండి, మాస్క్ ఇవ్వడమే కాదు, గతంలో ప్రతి ఒక్కటి దళిత బహుజన ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు బాగా హింసించారు, వేధించారు. ఇవన్నీ చేయడం మనం చూసాం. కానీ కష్టకాలంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు జగన్ అన్న అనేది అయితే వినికిడి కదా, దానికి ఏం చెప్తారు? ఎక్కడ నిజంగా అదే కష్టకాలంలో జగన్ తోడుండుంటే 164 సీట్లు తెలుగుదేశం ప్రభుత్వానికి ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు 151 సీట్లతోటి ఒక క్లియర్ మ్యాండేట్, భారీ విజయాన్ని వైసీపీకి కానివ్వండి, జగన్ మీద నమ్మకంతో ప్రజలు ఇచ్చారు. కానీ వేటిని కూడా ఆయన నిలబెట్టుకున్న పరిస్థితి లేదు. ఈరోజు 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి పడిపోయినా కూడా ఇంకా కూడా వైసీపీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడమే నిజంగా సిగ్గుచేటుగా ఉంది. ఈరోజు మీరు గమనిస్తూ ఉండి ఐదు రోజులుగా మీరు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అధికారులను కానివ్వండి, మంత్రివర్గంలోని నాయకుల్ని కానివ్వండి, ప్రతి ఒక్కరిని చూడండి, నారా లోకేష్ గారిని కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా సహాయక చర్యలు అయితే కానివ్వండి ప్రతి ఒక్క వాటిలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. అటువంటి పరిస్థితిలో వీళ్ళని పేటీఎం ఈ ఫేక్ బ్యాచ్ ప్రచారం చేసే ఎలా చెప్పగలరు అది పేటీఎం ఫేక్ బ్యాచ్ అని చెప్పేసి? వాళ్ళ నేతలు లేదంటే బయట కొంతమంది ఉన్నారు కదా, 40% షేరింగ్ కూడా వచ్చింది కదా, ఓట్ షేరింగ్ 39% వచ్చినా కూడా అది ఎందుకు వచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకి అప్పటికి కూడా దౌర్జన్యాలు, ఇంకా కూడా వాళ్ళకి భయపడే కొద్ది శాతం ప్రజలు ఉండడం వల్ల వాళ్ళకి సంబంధించి వాళ్ళు మేలు చేసిన వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చిన ఓటింగ్ తప్పితే నిజంగా వాళ్ళకి 10 నుంచి 15% ఓటింగ్ కూడా ఈరోజు రాష్ట్రంలో లేని పరిస్థితి. ఈరోజు వైసీపీ అనే పార్టీ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఈరోజు ఉంది అని వాళ్ళు భ్రమపడుతూ అప్పుడప్పుడు వచ్చి ఈరోజు లండన్ పోతున్నాడు అంటున్నారు. అతను ఎప్పుడూ ప్రజల మనిషి అయితే కాదు. జగన్ ఎప్పుడూ కూడా మీరు ఇప్పుడు అన్నారు జగన్ ఉండుంటే ఏం జరిగేది, జగన్ లేరు కాబట్టి ఏం జరుగుతుంది అనేది. జగన్ ఉండుంటే ఆ రోజు జగన్ ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. వరదలు వచ్చేవి కాదు అంటే ఆపేసేవాడు. గతంలో మనకు తెలుసు వాళ్ళ బావ ఎలాగో ఆగిపో వర్షమా అని చెప్పి అప్పుడు అట్లా చేసి అట్లా ఈ వరదలు రాకుండా ఆగిపో వరదలు అని చెప్పి ఆగిపోయేసేవాడు కదా. ప్రకృతి వైపరీత్యాలని నిజంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి కాడి నుంచి ఇది ఒక సాంప్రదాయంగా వీళ్ళకి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఉంటే వానలు పడవు అంటారు.
వర్షాలు వరదలు వచ్చేంత వానలు వస్తే కూడా ఇప్పుడు ఏమంటారంటే అనావృష్టి అంటారు. ఇట్లా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ని పొగడలేక ఆయన చేసే మంచి పనులు జనాల్లోకి వెళ్ళిపోతాయనే ఇదితోటి గతం రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అయితే కానీ తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎప్పుడు కూడా వీళ్ళు ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు. ప్రజల యొక్క ఎమోషన్కి దగ్గరగా ప్రకృతి నుంచి వచ్చే వరదల్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఈ వైసీపీ వాళ్ళు ఉండడం, నిజంగా ఇటువంటి వ్యక్తులు రాష్ట్రంలో ఉండడం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. సహాయ సహకారాలు కూడా సరిగ్గా అందించట్లేరు. మీరు టైంకి కూడా ఎవరికి కావాల్సిన సౌకర్యం ఇవ్వట్లేదు. ఇప్పుడు 4 ఊర్లు మునిగిపోయాయి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అన్నట్టు ప్రశ్నిస్తున్నారు. మీరు ఈరోజు గమనిస్తే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆల్రెడీ ఈ సహాయ చర్యలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. కొన్ని వరద తగ్గిన ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫైర్ ఇంజన్లన్నింటినీ కూడా ఈరోజు తీసుకొచ్చి ఇళ్లను కడిగే ప్రయత్నం కూడా ఈరోజు మొదలెట్టేశారు. ఆల్రెడీ మోటార్ వెహికల్స్ కానీ ఇవన్నీ పోయిన వాటిని వీటన్నిటికీ ఇన్సూరెన్స్ రప్పించే దానికోసం రాత్రి చంద్రబాబు నాయుడు గారే మీటింగ్ కూడా వాళ్ళతో ఏర్పాటు చేయడం, వాళ్ళు సానుకూలంగా స్పందించడం, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆయన జనంకి మేలు జరగాలి అనే విషయాన్ని చూసుకుంటూ ఉన్నారు. మీరు ఈరోజు రాష్ట్రంలో చూడండి, ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రతి ఒక్కరూ సొంతంగా అంటే వాళ్ళ వ్యక్తిగతంగా డొనేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదనే ప్రశ్న వస్తుంది. ముఖ్యమంత్రి ఎప్పుడు తన సొంతాన్ని నుంచి చేయరు, అట్లా ఏమి ఉండదు. ఈరోజు భువనేశ్వరి గారు 1 కోటి రూపాయలు కానివ్వండి, వాళ్ళ కుటుంబం నుంచి కానివ్వండి, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అయితే కానివ్వండి, హెరిటేజ్ ఫుడ్స్ నుంచి ఫుడ్ అయితే కానివ్వండి, ఇప్పటికే ఇచ్చిన పరిస్థితి మనం ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం. అన్ని దిక్కల్లా కూడా వీళ్ళ సేవా తత్పరత ఇప్పుడే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క నందమూరి కానీ నారా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే 7 కోట్ల రూపాయలు వచ్చినాయి. కొణిదెల ఎవరైతే చిరంజీవి ఫ్యామిలీ నుంచి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళ నుంచి కూడా ఒక 6 కోట్ల రూపాయలు. వీళ్ళు ఎప్పుడు కూడా సమాజం కోసం పనిచేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి లాగా 3.5 కోట్లకి ఎగ్ పఫ్ఫులు తిని ఇటువంటి పరిస్థితి. ఎందుకు జగన్ ఎగ్ పఫ్ఫులతో ట్రోల్ చేస్తారు? అసలు ఏం జరిగింది? అది అందరికీ తెలిసిందే. 3.5 కోట్ల రూపాయలు 5 ఏళ్ల కాలంలో ఎగ్ పఫ్ఫుల కోసమే ఖర్చు పెట్టి అది ట్రోల్ అయింది. ప్రత్యేకంగా మనం ఏం చెప్పక్కర్లేదు. మీరు గమనిస్తే ఇప్పుడు లాస్ట్ 5 ఏళ్లలో ఏం జరిగిందో, అప్పుడు మందులు, వ్యాక్సినేషన్లో కూడా అక్రమాలు చేసిన నీచమైన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా వైసీపీ పార్టీ ఉంటే ఏం జరిగేదంటే నేను చెప్తా, ఈ టైంలో పడవలు 10,000 ఇట్లా ప్రతి ఒక్కటి డబ్బుతో ముడిపెట్టి కోట్లు దోచేసుకునేవాళ్ళు. ఈ టైంలో కనుక అంటే సహాయ నిధికి అని చెప్పేసి సహాయ నిధే కాదు, ఏదైనా కూడా వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పి కోట్లు దోచేసుకునేవాళ్ళు. వీళ్ళ కార్పొరేట్ కంపెనీలు వీళ్ళన్నీ కూడా వచ్చేసి వీళ్ళన్నిటికీ డబ్బులు వెళ్ళిపోయాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారి గ్రౌండ్లో ఉండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మానిటరింగ్ చేస్తా ఒక పద్ధతిగా 1 రూపాయి కూడా అవినీతి చేయకుండా. మీరు గతంలో చూసుకుంటే రోజా నుంచి ఎవరు చూడండి, మంత్రులు అందరూ అవినీతి పరులు. వాళ్ళు ఈరోజు అంతా కటకటాల్లోకి వెళ్ళే పరిస్థితికి వచ్చేసారు. కోట్ల రూపాయలు అవినీతి చేసిన పరిస్థితి. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎక్కడా కూడా మీకు అవినీతి పరులు అనే ముఖ్యమంత్రి కానీ కనిపించరు. అందుకని ఖచ్చితంగా దానివల్ల ఈరోజు మంచి జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.